ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము 21వ అధ్యాయము 16వ శ్లోకాన్ని చర్చిద్దాము. ఆ శ్లోకం యొక్క సారాంశము ప్రతి జీవికి సర్వశ్రేష్టమగు కార్యక్రమము గురించి మనం తెలుసుకుందాం. ప్రజాపతేస్తే వచసాదీశతంత్యా లోకః కిలాయం కామహతో అనుబద్ధః అహం చ లోకానుగతో వహామి బలించ శుక్లా నిమిషాయ తుభ్యం. తాత్పర్యం భాషంశుల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. ఈరోజు భగవంతుడు మనకు మన డే టు డే లైఫ్ లో నిజమైన ప్రోగ్రామ్ షెడ్యూల్ మనది ఏమి ఉండాలి అనేది భగవంతుడు ఈరోజు బోధిస్తున్నారు. ఎటువంటి షెడ్యూల్ మనకు ఆనందాన్ని ఇస్తుంది, నిజమైన లాభాన్ని ఇస్తుంది, సో నిజమైన లక్ష్యాన్ని చేకూరుస్తుంది అని మనకి ఈరోజు భగవంతుడు బోధిస్తున్నాడు. దాన్ని తెలుసుకుందాం మనం. సో కర్దమ ముని భగవంతుడితో ప్రే చేస్తున్నాడు. ఓకే, భగవద్ దర్శనం తర్వాత, హే ప్రభు, సమస్త జీవులకు నీవే పతివి. పతి మనం కూడా చెప్పడం జరిగింది. అదే మనం పతి అంటే భర్త, అంటే భరించేవాడు, పోషించేవాడు. కాబట్టి యావత్ ఈ సృష్టి మొత్తానికి, భౌతిక సృష్టి, ఆధ్యాత్మిక సృష్టి, ఒకసారి సృష్టి జరిగిందంటే లయం ఉండదు. కాబట్టి అక్కడ చింతామణి ధామం ఆధ్యాత్మిక ప్రపంచం. సో భౌతిక ప్రపంచమే చింతామణి ధామం కాదు. ఇక్కడ చింతామణి ధామం అంటే ఇక్కడ భగవంతుని ఎవరైతే సంరక్షణలో ఉండాలనుకుంటారో వాళ్ళకు చింతామణి ధామంగా భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళు జీవించగలరు. అందు గురించి చెప్తున్నారు, కోరినా కోరకున్న భగవంతుడు మనం జీవించడానికి కావలసిన అన్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి సమస్త జీవులకు, మానవులే కాదు, ప్రతి జీవికి కూడా నీవే పతివి. నిజమైన పతి భగవంతుడు. ఎందుకంటే మనం అనుకుంటాం భార్యాభర్తలు ఏదో పెళ్లి చేసుకోగానే మా హస్బెండ్ అనుకుంటాం, కానీ పోషించేవాడు హస్బెండ్. నిజమైన పతి జగత్పతి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి, మొత్తం జగత్తంతటికి పతి. మనం స్త్రీ శరీరము అనే డ్రెస్ తీసుకుంటే స్త్రీ శరీరానికి ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి పురుష శరీరం, ఈ శరీరం ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఆ పురుష శరీరం నేను పతి అంటున్నాడు, కానీ నిజంగా నేను భగవంతుడి యొక్క సేవక పతి అని అనుకున్నప్పుడు మనము మన యొక్క చైతన్యంలో భార్యాభర్తల మధ్యలో ఎట్టి పరిస్థితిలో గొడవ రాదు. సపోజ్ సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు అనుకుందాం, ఫ్యామిలీ మూవీ అది. ఫ్యామిలీ మూవీలో హీరోయిన్ కి పతి అంటే హస్బెండ్ గా యాక్ట్ చేస్తున్నాడు అనుకోండి. సో అక్కడ నిజమైన హీరోయిన్ భార్య సెపరేట్ గా ఉంటుంది. సో ఇతను ఇక్కడ వేరే హీరోయిన్ కు భర్తలాగా యాక్ట్ చేస్తున్నాడు, కానీ ఆయన వేరే ఆవిడకు నిజమైన భర్త అన్నట్టు. ఇక్కడ యాక్టింగ్. సో ఇక్కడ మనం కూడా మనందరికీ నిజమైన భర్త ఎవరు అంటే భరించేవాడు, పోషకుడు, యజమాని
భగవంతుడు. సో కాల్ మనం వి ఆర్ యాక్టింగ్ ఇన్ దిస్ పిక్చర్. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎట్లయితే సినిమాలో 2 అవర్స్ పిక్చర్‌లో రోల్ పతిలాగా యాక్ట్ చేయడానికి అది 4 నెలలు షూటింగ్ పడతది. లేకుంటే ఒక 5 నెలలు పట్టొచ్చేమో. 5 నెలల షూటింగ్‌లో కష్టపడితే 2 అవర్స్ పిక్చర్. ఇక్కడ 5 నెలల షూటింగ్ 2 గంటలు ఎలా అవుతదో, మనది 50 సంవత్సరాల 100 సంవత్సరాల దాన్నేమంటారు? షూటింగ్ నడుస్తా ఉంటది. ఆ షూటింగ్‌లో మనం యాక్ట్ చేస్తా ఉన్నాం. నిజమైన పతి ఆల్రెడీ మనందరికున్నాడు. కానీ మనం సినిమా షూటింగ్‌లో పతిలాగా. కాబట్టి ఆ నిజమైన పతిని వేడుకోవాల. మనం గాదు. అర్థమైందా? హే ప్రభు సమస్త జీవులకు నీవే పతివి. నాయకుడవై ఉన్నావు. సో, మనందరికీ గూడా జగత్పతి, నాయకుడు, నీ నిర్దేశం నందే బద్ధజీవులందరినూ త్రాటిచే బంధింపబడినట్లుగా తమ కోరికలు తీర్చుకున్నట్లో సంతత మగ్నులై ఉన్నారు. సో, కాబట్టి భగవంతుడి నిర్దేశమే జరుగుతుంది ఇది గూడా. ప్రతిది ఏది కావాలన్నా గూడా. కాబట్టి కర్దముని అంటున్నాడు, నీ నిర్దేశమునందే బద్ధ జీవులని యూజ్ చేశారు. ముక్త జీవులు గాదు. ముక్త జీవులు బంధించబడరు. జైల్లో ఉన్నటువంటి ఖైదీలు బయటకొస్తే వాళ్ళకి బేడీలేసి తీసుకొస్తారు. లోపల ఉంటే ఎట్లాగో వాళ్ళకు సరౌండింగ్స్ అంతా గూడా గోడ గాని చాలా కట్టుదిట్టమైనటువంటి వాళ్ళకు ఏర్పాట్లుంటాయి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకుండా. సో, ఎవరికి గేట్ ఉంటుంది. ఎవరినొదిలేస్తారు? ఎవరైతే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో వాళ్ళు. వాళ్ళ జైలు శిక్ష అయిపోయిన వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇంకా జైలు శిక్ష ఉంది, పీరియడ్ ఉందంటే వాళ్ళని బయటకు వెళ్ళకుండా తాడుతో మనం గూడా మననెవరు బంధించట్లేదు. మన కోరికలతో మనమే బంధించుకుంటున్నాము. సో, కాబట్టి ఎటువంటి కోరికలు? భౌతికమైనటువంటి ఈ సుఖాలను అనుభవించాలి అనే కోరికలు అనే తాళ్ళతో మనం బంధించుకుంటున్నాం మనల్ని. ధర్మస్వరూప భగవంతుడు ధర్మానికి ప్రతీక. ధర్మానికి స్వరూపుడు. అందు గురించే ధర్మం అంటేనే భగవంతుడు, భగవంతుడంటే ధర్మం. ధర్మానికి ప్రతీక భగవంతుడు. కాలరూపుడు. అహం కాలోస్మి. భగవంతుడే కాలం. కాబట్టి కాలం గూడా భగవంతుడు. నీకు నేను ఆహుతులను ఆఫరింగ్స్ చేస్తున్నాను అంటున్నారు కర్దముని. ఇలా వీళ్ళు ఉత్తమ అధికారులు చెప్తారు. అందుకొచ్చే భగవద్గీత మనకు థియరీ, ఫార్ములాస్ భగవంతుడు చెప్పాడు. వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది భాగవతంలో ఉంది. మనకు గూడా ఆచార్యులు మనకు చెప్తా ఉన్నారు. సో, దీంట్లో ఏం చెప్పారో అది. సో, మనం థియరీ వింటున్నాము. ప్రాక్టికల్ ఏం చేయాలా మనం? సీనియర్ భక్తులు ఏం జేయాలా? వీళ్ళందరూ కర్దమమని వీళ్ళందరూ గూడా ప్రజాపతులు. అంటే వీళ్ళందరూ ముక్తాత్మలు గాబట్టి వాళ్ళని మొదటగా భగవంతుడు సృష్టించడం జరిగింది. తర్వాత వాళ్ళని అనుసరిస్తాడు. సపోజ్ గృహస్థాశ్రమాన్ని తీసుకోవాలి. గృహస్థాశ్రమానికి ఆదర్శవంతమైనటువంటి దంపతులు కర్దమముని, దేవహూతి. అదే విధంగా ఇంకా చరిత్రలో ఆదర్శవంతమైనటువంటి దంపతులు ఎవరైనా ఉన్నారా? కర్దమముని భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భగవంతుడినే సంతానంగా పొందాడు. మనువు శతరూప కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భగవంతుడు మాటిస్తాడు. భగవంతుడికి అడుగుతాడు స్వయంగా మీలాంటి కొడుకు సంతానం గావాలి. సో, నాలాంటి కొడుకంటే ఎలా వస్తాడు? నేనే రావాల్సొస్తది. సో, కాబట్టి నువ్వు దశరథుడిలాగా జన్మ తీసుకొని అయోధ్యని పరిపాలిస్తున్నప్పుడు నేనొస్తానంటాడు. సో, ఇక్కడ గూడా వస్తారు. సో, ఆదర్శవంతమైనటువంటి ఆహ్, జీవితాన్ని, కార్యక్రమాన్ని వాళ్ళు ప్లాన్ జేసుకొని జీవిస్తా ఉంటారు. సర్వశ్రేష్టమగు కార్యక్రమం. అంటే వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్నా, వాళ్ళు భగవత్ కార్యక్రమాన్ని ఎప్పుడు గూడా పాటించకుండా అంటే ప్రతి నిత్యము భగవంతుడి యొక్క ఆదేశానుసారమే జీవిస్తా ఉంటారు. ఇంకా ఎంతోమంది భక్తుల్ని మనం చరిత్రలో చూడగలుగుతాము. ఆదర్శవంతమైనటువంటి దంపతులు ఈవెన్ పాండవుల యొక్క తండ్రి కుంతి మహారాణి
వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో అసంతృప్తికి గురి కాదు. చాలా సంతుష్టమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తా ఉంటారు. పాండవులు 5గురితో ద్రౌపది. సో, ఏ రోజు కంప్లెయింట్ లేకుండా జీవిస్తా ఉంటుంది. వాళ్ళందరినీ కలుపుకుంటూ ఆ! ముందుకు తీసుకెళ్తుంది జీవనాన్ని. కాబట్టి ఈ విధంగా మన మానవ జీవితం అనేది భగవంతుడిని ప్రసన్నం జేయడానికి ఇదొక నాటర నాటకరంగ వేదిక అనుకోవచ్చు మనం ఇక్కడ. అర్థమైందా? ఈ వేదిక మనకు భగవంతుడు ప్రసాదించాడు. దేని కొరకు? బద్ధ జీవితం నుండి ముక్త జీవితానికి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి. అర్థమైందా? సో, కాబట్టి అది అర్థం చేసుకున్న వాళ్ళు యెస్ ఐ యామ్ యాక్టింగ్ హియర్. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయకండి. జీవించండి ఈ నటనలో. ఎవరైతే యాక్టింగ్ చేస్తూ జీవిస్తారో వాళ్ళు యాక్టింగ్‌లో ఫెయిల్ అవుతారు. ఎవరైతే యాక్టింగ్‌లో నటనలో నటన, నటన కొరకు గాదు. నటనలో ఆ పాత్రలో జీవించాల. అప్పుడు మనం చాలా ఫేమస్ అయ్యి ఇంకా చాలా అవకాశాలొస్తాయి. సో, అదే విధంగా మనం కూడా ఈ మానవ జన్మ అనే మహత్తరమైనటువంటి అవకాశం భగవంతుడిచ్చాడు. ఇక్కడ ఇది దేని ప్రకారం ఇచ్చాడు? మనకున్నటువంటి ఎలిజిబిలిటీస్ అర్హతల ప్రకారం భగవంతుడిచ్చాడు. అర్థమైందా? అర్హతలేంటి? లాస్ట్ లైఫ్‌లో మనం చేసుకున్నటువంటి గుణ, కర్మలను బట్టి ఇప్పుడు ఈ రోలొచ్చింది. ఈవెన్ మనకు ఎనీ రోల్ ఇప్పుడు ఒక పర్సన్ చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాడు. ఇంట్లోనే ఎన్నో పాత్రలుంటాయి. ఒకరికి భర్తలాగా, ఒకరికి భార్యలాగా, ఒకరికి తండ్రిలాగా, ఒకరికి ఇంకెన్నో రకరకాలు. అదే విధంగా బయటకు వెళ్తే బిజినెస్ అయితే యజమానిలాగా, ఇంకెవరిదైనా ఎంప్లాయీ అయితే సర్వెంట్ లాగా ఎన్నో పాత్రలను పోషిస్తా ఉంటాడు. కాబట్టి అవన్నిటిని గూడా మనం అర్థం జేసుకోవాలా పక్కాగా ఏ పాత్రకు సపోజ్ ఒకరికి తండ్రి అనుకోండి. ప్రతి జీవి సర్వశ్రేష్టమగు తండ్రి యొక్క కార్యక్రమము. తండ్రి యొక్క రోల్ ఏంటి? తన పిల్లలను ఏం కార్యక్రమం జేయాలా? తండ్రి పాత్ర. నమోచేద్యః సముపేత మృత్యుం. నేను భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి పాత్ర తండ్రి పాత్ర. ఈ తండ్రి పాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నేను ప్లానింగ్ రాసుకోవాలి. టైమ్ టేబుల్. సో, అంటే నేను నా పిల్లలతో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఒక తండ్రి పాత్ర. తండ్రి పాత్ర అంటే ముఖ్యంగా ఏముంటది? భౌతికంగా వాళ్ళని ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అయితే ఎవరు కాన్సంట్రేట్ జేయరు. భౌతికంగా వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు నేర్పించి, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకున్నట్టు చేయాల అని మనం గోల్ పెట్టుకొని, వాళ్ళకి కార్యక్రమాన్ని ఏర్పాటు జేసి, మన శాయశక్తులా వాళ్ళ కొరకు ప్రయత్నం జేస్తా ఉంటాం. కానీ దాని ద్వారా కేవలము భౌతికమైనటువంటి తండ్రిగా వి ఆర్ నాట్ మెటీరియల్ ఫాదర్. రియల్ స్పీకింగ్ వి ఆర్ స్పిరిచ్యువల్ ఫాదర్. మెటీరియల్ ఫాదర్ అయితే మనం మనుషులం గాకుండా ఇంకెన్నో జీవకోటి ఉన్నాయి గదా! జంతువులు గూడా అవి గూడా ఫాదరే గదా! పక్షులు గూడా అవి గూడా ఫాదరే గదా! మరి ఆ మెటీరియల్ ఫాదర్‌కు మనకు తేడా ఏముంది? మానవులు అనంగానే యూ మస్ట్ యాక్ట్ యాస్ స్పిరిచ్యువల్ ఫాదర్. భగవంతుడు హి ఈస్ నాట్ మెటీరియల్ ఫాదర్. హి ఈస్ ఆల్‌వేస్ స్పిరిచ్యువల్ ఫాదర్. మనము భగవంతుడి యొక్క అంశ ఫాదర్. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనం భగవంతుడి అంశ. భగవంతుని ఇక్కడ పతి అనుకున్నప్పుడు సపోజ్ నేను ఒకరికి హస్బెండ్ పతి అనుకుందాం. సో, భగవంతుడు ఎలా అయితే సర్వ జీవులకు పతి అన్నప్పుడు నేను నా వైఫ్. భగవంతుడు అక్కడ మనల్ని ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? అదే మనం ఫాలో జేయాల. ఇక్కడ చూద్దాం ముందు. భగవానుడే సమస్త జీవులకు పతి అని కఠోపనిషత్తు యందు తెలుపబడింది. అతడే వారి పోషకుడును మరియు అవసరములను, కోరికలను తీర్చువాడును అయి ఉన్నాడు. ఏ జీవియు స్వతంత్రంగా లేదు. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని కరుణపైనే ఆధారపడి ఉన్నారు. కనుకనే ఆ పరమ నాయకుడగు భగవానుని నిర్దేశానుసారమే ఎల్లరును జీవితము అనుభవించవలెననుట వైదిక ఉత్తర్వు అయి ఉన్నది. సో, కాబట్టి ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో పతి అన్నప్పుడు
పోషకుడు. పోషకుడంటే తన మీద డిపెండ్ అయిన వాళ్ళ యొక్క అవసరాలను, కోరికలను తీర్చేవాడు. సో, నా మీద ఒకరు డిపెండ్ అయ్యారంటే స్వతంత్రం ఎక్కడుంది? నేను వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు నా సహాయం కొరకొచ్చారు. మరి నా మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఏ జీవియు స్వతంత్రంగా లేదు. అంటే ఈ భౌతిక ప్రపంచం గాని, ఆధ్యాత్మిక ప్రపంచం గాని ఎవ్వరు గూడా స్వతంత్రులు కాదు. సర్వ స్వతంత్రుడు భగవంతుడు. ఆయన ప్రతినిధిలాగా కొద్దిపాటి పార్షియల్ స్వాతంత్రం మనకుంటుంది. సో, మరి ఆ స్వాతంత్రం గూడా దేని కొరకు? భగవంతుడు యొక్క కరుణ, కృపని పొందడాని కొరకు మనకు ఆ స్వతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. భగవంతుడి యొక్క నిర్దేశానుసారం నడుచుకోవాలా? లేదా భగవంతుడి యొక్క మాయాశక్తి నిర్దేశానుసారం నడుచుకోవాలా అనే డెసిషన్ కొరకు కొద్దిగా స్వాతంత్రం ఇవ్వబడ్డది. కానీ మనం ఇక్కడ యాస్ ఎ పతి, యాస్ ఎ ఫాదర్, యాస్ ఎ వాటెవర్ ద రిలేషన్ మనము ఏం చేయాలి మనము? 9.22 భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ కోరుకున్న దాని ప్రకారం మనం నడుచుకుంటే దాన్ని శాంక్షన్ చేస్తా అంటున్నాడు భగవంతుడు. 9.22 భగవద్గీత 9.22 ఒకరు శ్లోకం, ఒకరు తాత్పర్యం చదవండి. ఏమంటున్నారు? నా వైఫ్ అంటే శరీరము. నా వైఫ్ అంటే నా భార్య అంటే నేను పతి గదా! ఆమె కోరిందల్లా నేను తీర్చాలా? ఆమె బిల్డింగ్ కొనియమంటది. ఓ బంగారం నగలు కొనియమంటది. లేకుంటే ఒక కారు కొనమంటది. సో, అంటే అక్కడ కొనమంటుంది ఏవండీ మీరు ఇప్పుడు కష్టపడుతున్న దానికంటే ఇంకా 4 గంటలు ఎక్కువ కష్టపడండి. ఎందుకు నా కోరిక తీర్చాలి. సో, ఓకే అంటాడాయన. ఎందుకు? అక్కడ అడుగుతుంది నీ నిజమైన భార్య గాదు. ఆ భార్యని నీళ్ళల్లో ఈ నట్టేట్లో ముంచేటువంటి శరీరం అడుగుతుంది. మీరు గూడా శరీర సుఖాన్నే కోరుకుంటారు గాబట్టి, మీరు శరీరాన్నే ప్రేమిస్తున్నారు గాబట్టి, ఆ శరీర కోరికని తీర్చడానికి శాయశక్తులు ప్రయత్నం జేస్తారు గానీ, లేదు లేదు గురువుగారు ఇలా చెప్పారు. ఈ కోరిక గాదు ముఖ్యము. నువ్వు ఆత్మ, నేను ఆత్మ. మనిద్దరం గలిసి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి గాబట్టి, నీవేమన్నా కోరిక ఉంటే ఆత్మకు సంబంధించిన కోరిక అడుగు. నీ శరీరం అడుగుతుంది గురువుగారి దగ్గర వినేటప్పుడు ఆహా! ఓహో! అంటుంటావు. గురువుగారి ప్రవచనం అయిపోంగానే మళ్ళా శరీర సంబంధించిన కోరికలు కోరుతున్నారు ఎందుకు? అంటే గురువుగారు నటన అంటే గురువుగారి ముందర నటన చేస్తున్నాము. గురువుగారు ఏమన్నారు? నటన అంటే ఇక్కడ మనము నేను ఆత్మను అని జీవించండి. శరీరంగా జీవించకండి. గురువు ముందట ఆత్మగా నటిస్తూ జీవించడం మాత్రం శరీరంగా జీవిస్తే ఆ శరీరం మనం ముంచుతుంది. లైక్ ఎలా అయితే మనం స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్తాం మనం. స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళినప్పుడు థర్మాకోల్ కట్టుకుంటే నీళ్ళ పైన తేలుతాం. అదే అటువంటి వైట్‌దేదైనా రాయి కట్టుకుంటే మునిగిపోతాం మనం. కాబట్టి ఇక్కడ నేను ఆత్మను అనుకున్నప్పుడు ఈ భవసాగరంలో తేలుతా ఉంటాము. నేను శరీరము అనుకున్నప్పుడు భవసాగరంలో మనము మునిగిపోయే అవకాశం ఉంటది. కాబట్టి భగవంతుడు మనని ముంచకుండా తేలేట్టుగా చేయడానికి మనకు ఇవన్నీ గూడా చాలా గైడ్‌లైన్స్ ఇస్తా ఉన్నాడు. మరి మనం తేలాలంటే మనం ఏం జేయాలా? పక్కాగా ప్లాన్ జేసుకోవాలా? కార్యక్రమాన్ని మనం ఏం కార్యక్రమం చెయ్యాలి? ఎవరు నాకు నియంత, నియామకుడు, యజమాని, మా అందరి యొక్క పతి. నేను గర్వంగా నా వైఫ్ యొక్క పతి గాదు. మా అందరికి పతి రాధారమన్. ఆ రాధారమన్ ఏం చెప్తే నేను జస్ట్ యాక్ట్ చేస్తా సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు యెస్. ఈ ఇంట్లో నేను ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు నా వైఫ్ కొరకు ఇట్లా నేను ఇంతకుముందు ఎంతమంది ఒక సినిమాలో హీరో ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటాడు సినిమాలో. బయట పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా ఒరిజినల్ వైఫ్ ఎళ్ళిపోతుంది. సినిమాల్లో అంటే ఓకే. అంతకుముందు ఎన్ని సినిమాల్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని సో ఎంతమందికి పతిగా అయ్యాడో. అదే విధంగా ఆ హీరోయిన్ ఎంతమంది భర్తల్ని చేసుకొని పెళ్లిలో అంటే సినిమాలో ఎంతమందికి యాక్ట్ చేసుకుందో, 3 ముళ్ళు వేయించుకుందో తెలీదు. కానీ మనకు శాశ్వతమైనటువంటి ఎట్లయితే బయట ప్రపంచంలో ఒకే భర్త, ఒకే భార్య ఉన్నట్టు, మనకు ఈ ఆత్మకు శాశ్వత పతి భగవంతుడు. ఎందుకు? ఈ ఆత్మని, శరీరాన్ని పోషించేవాడు భగవంతుడు. కాబట్టి మనము మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ భగవంతుని గుర్తించడానికి
భగవంతుని సేవించడానికి, భగవంతుని సేవిస్తూ ఈ టెంపరరీ శరీరాన్ని వీలైనంత త్వరగా ఎలా అయితే పామేం జేస్తుంటుంది? తన మీద ఉన్నటువంటి టెంపరరీ శరీరము ఉబ్బుసమ దాన్నేమంటారు? దాన్ని వదిలేయడానికి కొరకు గరుకున్నటువంటి కర్ర గాని, లేకపోతే ఎక్కడన్నా చూసుకుంటుంది. దాని మీదకెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దాని మీద ఉన్నదంతా ఊడిపోతది. వాంటెడ్‌లీ అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తది. ఏది? పాము. అమ్మో! నా పైన ఉన్నది వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటదా? అనుకోదు. అది వెళ్ళిపోతేనే దానికి రిలీఫ్. సో, కాబట్టి మనందరం గూడా వీలైనంత త్వరగా అంటే మననేమి వదిలేయమని చెప్పట్లేదు. ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ వచ్చింది నిన్న. సో, వాళ్ళు ఇంకా నెక్స్ట్ లక్ష్యం ఏంటి? నిజంగా సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు చాలా సీరియస్‌గా నెక్స్ట్ చాలా సీరియస్ ఐఐటీలో సీట్ కొట్టాలనుకునే వాళ్ళు, లేదంటే మెడిసినోళ్ళైతే మంచి కాలేజ్‌లో మెడిసిన్ సీట్ కొట్టాలనుకునే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్ అయిపోయారు. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ కాకుండా కరెక్ట్ అదే సమయంలో జరగాలని వెయిట్ జేస్తా ఉంటారు. మనందరం గూడా మన యొక్క ఎగ్జామ్ ఈ శరీరంని వదిలేయటం అనే ఎగ్జామ్ వీలైనంత త్వరగా రావాలని ఎప్పుడొచ్చినా గూడా రెడీ అవుతా ఉంటారు. ఆన్సర్ మన దగ్గర ఉంది. ఆన్సర్ ఉందా లేదా? ఇది ఆన్ జేయండి ఇప్పుడు. నేను చెప్పుకుంటా పోతున్నాను. అది ఆన్ ఉండకపోతే లాభం ఉండదు. ఎవరైనా కాన్సంట్రేట్ చేయండి. లీల మీరు చదవడం అయిపోయిందంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆన్ జేయండి. కాన్సంట్రేట్ జేయండి ఎవరైనా. సో, కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితము, భౌతిక జీవితానికి ఏమంటారు? కార్యక్రమం సర్వశ్రేష్టమ కార్యక్రమం సంబంధించింది. మనం చరిత్రలో చాలా సార్ల లీల చెప్పాను. ఈ మధ్య చెప్పలేదు గానీ చాలా కాలం ముందు. ముఖ్యంగా ఫస్ట్ భౌతికమైనటువంటి జీవితము చాలా సుఖంగా జీవించాలనుకుంటాడు. దాని కొరకే వెళ్తాడు ఓ గురువు దగ్గరికి. కానీ ఆ గురువు యొక్క సాంగత్యంలో, గురువు యొక్క కృప, కరుణ, కృప వల్ల భౌతిక జీవితం తుచ్చంగా భావిస్తాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన ఆధ్యాత్మిక జీవితమే సర్వశ్రేష్టమని తన యొక్క మైండ్ సెట్‌ని, తన యొక్క ప్రణాళికను మార్చేసుకొని మహాభక్తుడుగా మారుతాడు. ఏ లీల అది? అది ఓకే. అంటే అందులో ఎగ్జాక్ట్‌గా ఆధ్యాత్మికంగా ఉండదు. ఒక దొంగకు హరే సంబంధించింది. కృష్ణ గురుజీ. చెప్పండి. భగవంతుడి నగలు దొంగతనం చేస్తా అని భక్తుడిగా మరి అదే గురుజీ. సో, ఇక్కడ నేనేమన్నా ఒక భక్తుడి యొక్క కరుణా కృప అది డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తాడాయన. సనాతన గోస్వామి దొంగ. అర్థమైందా? సనాతన గోస్వామి దగ్గర ఏముంటది? స్పర్శం అని ఉంటది. దొంగ రోజు దొంగతనాలు చేసుకుంటూ, ఆ దొంగతనం చేయడాని కొరకు భౌతికమైనటువంటి కార్యక్రమాలను ఆయన ఎలా దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకుంటూ జీవితం కొనసాగిస్తా ఉంటాడు. కానీ ఆయనకు తెలుస్తుందేంటంటే, సనాతన గోస్వామి దగ్గర బాబాజీ అంటారు. ఆ బాబాజీ దగ్గర స్పర్శం అని ఉంటుంది. అది దేన్ని టచ్ చేస్తే అది బంగారంగా మారిపోతుంది. ఇంకా నువ్వు దొంగతనం చేయవలసిన అవసరం లేదని చెప్తారు. అప్పుడు ఆయన సనాతన గోస్వామి ఇలా పొద్దున పూట మంగళారతి కాంగానే తన భజన చేసుకుంటా ఉంటాడు. అప్పుడు ఆయనొచ్చి, "ఏ బాబాజీ" సో, ఆయన దగ్గర కత్తి పెట్టేసి, "నాకు నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని స్పర్శమని నాకిచ్చేసెయ్యు" అంటాడు. అప్పుడు సనాతన గోస్వామి అంటాడు, "ఓకే. దాని కొరకు ఇంత కత్తి పెట్టి ఏం చేస్తున్నావు నువ్వు? అది అక్కడ ఉన్నటువంటి వేస్ట్ బాక్స్ చెత్త బుట్టలో ఉంది తీసుకో" అంటే, ఏం తమాషాగా కనబడుతుందా? చెత్త బుట్టలో స్పర్శమని చెత్త బుట్టలేంది? లేకుంటే నీ ఇష్టమున్నది జెయ్యు. ఫస్ట్ నువ్వెళ్ళు అంటాడు. చూస్తా ఉంటే మొత్తం చెత్తంతా తీస్తే దొరకదు. మొత్తం దాన్ని రివర్స్ ఇలా పడేస్తే అప్పుడు ధగధగ మెరుస్తా ఉంటుంది. అప్పుడంటాడు అది తీసుకొని, సరే నాకు కావాల్సింది నాకు దొరికింది. తను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే భౌతికంగా భోగాలను అనుభవించడాని కొరకు ప్లాన్ చేసుకొనొస్తాడు. సో, ఆయనెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి హాయిగా ఇంకా ఆయన ఆనందానికి అవధులుండవు. వెళ్ళిపోయి తన ఇంట్లో తల దగ్గర పెట్టుకొని పడుకుంటా ఉంటాడు. అప్పుడు మనిషి ఆశాజీవి గదా! అత్యాశాజీవి.
ఆయనకు ఆలోచన వస్తుంది. అరే! ఇంత విలువైందని అందరూ అంటున్నారు. అటువంటిది ఈ విలువైన స్పర్శమణిని తీసి చెత్తబుట్టలో పడేశాడు ఆ బాబాజీ అంటే, ఆయన దగ్గర దీనికంటే ఇంకా విలువైంది ఏమన్నా ఉండొచ్చు. లేకుంటే ఎలా పడేస్తాడు? అని ఏం చేశాడు, నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చి మళ్ళీ బాబాజీ పొద్దున తన యొక్క ఆధ్యాత్మిక సాధన కార్యక్రమంలో పొద్దున మంగళారతి చేసి, తను గూడా భగవంతుడి యొక్క జపము, భజన చేస్తా ఉంటే మళ్ళీ వచ్చి అడుగుతా, "లేదు బాబాజీ, ఇది నీ యొక్క స్పర్శమని నీకిచ్చేస్తాను. నువ్వు దీన్ని చెత్తబుట్టలో పడేసి నేను అడగంగానే ఇచ్చావు అంటే, దీనికంటే విలువైంది నీ దగ్గర ఏమైనా ఉండాలి. అది నాకు కావాలి. అంటే నీ దగ్గర దీనికంటే విలువైంది ఉందా?" అంటే, "ఉంది" అంటాడు. హ్మ్. మరి ఆ విలువైంది నాకివ్వాలంటే నువ్వు తీసుకోలేవంటాడు. అరే! నేను తీసుకోకపోవడానికి ఎట్లా నువ్వు చెప్తున్నావంటే, సో, దాన్ని నీ వృత్తిని వదిలేయాల్సుంటుంది. ఎందుకంటే, అది తీసుకోవాలంటే అంత సులభమైంది కాదు. చాలా కఠినం. ఎందుకంటే ఈయన ఉన్న వృత్తికి లేదు, లేదు, అది ఎంత కష్టమైనా గూడా అంటే నీ యాంగిల్‌లో ఆలోచిస్తే కష్టమది. కాబట్టి లేదు, లేదు, మీరు నన్ను తక్కువ అంచనా వేయొద్దు. నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అప్పుడంటాడు, "ఆ యమునాలో స్నానం చేసేసి రా పో." అప్పుడేమైంది, యమునాలో స్నానం చేస్తే ఆయన ఉన్నటువంటి పాస్ట్ ప్రవృత్తి అంతా అప్పుడొచ్చి కూర్చున్నాడు గురువుగారి దగ్గర. కూర్చున్నప్పుడు, "ఇప్పుడు ఇవ్వండి నాకు" అంటాడు. సో, ఆయన దగ్గర ఏముంది? స్పర్శమని తీసుకెళ్ళి ఆ యమునలో పడేయమంటాడు. సో, సనాతన గోస్వామి దగ్గర ఏముంది? హరే ఆ కృష్ణ స్పర్శమని మహామంత్రం. పడేస్తాడు. ఆ! హరే కృష్ణ మహామంత్రం. నామచింతామణి ప్రభు. ఆ! స్పర్శమని పడేసిండు. నామచింతామణి ఈయన దగ్గర కూడా మనీ ఉంది. దానికంటే కోటి రెట్లు విలువ కట్టలేనటువంటి ధనముంది. అది నామచింతామణి. సో, కాబట్టి అది అక్కడ స్నానం చేసుకొని కూర్చుంటప్పుడు భగవంతుడి యొక్క హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, మనందరం కూడా ఏం చేస్తున్నాము? మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యొక్క నామ చింతామణిని ప్రసాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గురువు గారి యొక్క, భగవంతుడి యొక్క ఆశీస్సులు. కాబట్టి నామ చింతామణిని ఎప్పుడైతే ప్రసాదించాడో ఆయనకు ఇంకా ఆ దొంగతనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్లానింగ్స్ అన్ని కూడా రోజు రోజుకు తగ్గిపోయాయి. ఇంకా దాని గురించి అసలు ఆలోచన కూడా లేదు. మహాభక్తుడిగా ఎప్పుడైతే నామ చింతామణిని ఆయన స్వీకరించాడో మహాభక్తుడిగా మారిపోతాడు. తర్వాత ఏమంటారు? దీంట్లో అది హరే కృష్ణ మహామంత్ర కార్యక్రమాన్ని ఒక దొంగ స్వీకరించాడు. అదేవిధంగా భగవంతుడు మనకు ఇంకా మన నిజ జీవితంలో ఏ విధంగా మనం సర్వశ్రేష్టమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేది మీరే చెప్పాలా? మీరే శ్లోకాస్ కోట్ చేయాలా? సో, ఆలోచించి ఎక్కడున్నాయి మన యొక్క ప్లానింగ్ కొరకు ఒక్కొక్కరిని అడుగుతాను. మీరే చెప్పాలి. ఇంక నేను కోట్ చేయను. మిగతా లెక్చర్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమానికి ప్రతి జీవికి స్పెషల్‌గా మనము జీవి అనేది ఆత్మ. ఆత్మకు కావాల్సింది ఆధ్యాత్మిక జీవితము. భౌతిక జీవితం గాదు. శరీరానికి కావాల్సింది భౌతిక జీవితము. ఆధ్యాత్మిక ఆత్మకు ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సర్వశ్రేష్టమైనటువంటి కార్యక్రమం గురించి మనకు సర్వశ్రేష్టమైంది. మీరే శ్లోకాస్ కోట్ చేయాలి. మరి ఎక్కడ చూసి రాసుకుంటారో ఒక్కొక్కరికి ఒక శ్లోకం అవకాశం ఇస్తాను. మిగతా కథామృతం అయిన తర్వాత సో, మీరే దాన్ని శ్లోక కోట్ చేయాలా? గురూజీ నేను ఇలా అనుకుంటాను. ఈ కార్యక్రమం. ప్రాక్టికల్ అప్లికేషన్ ఎన్నో జెప్పాను నేను. సో, కాబట్టి మీరు ఆలోచించి పెట్టుకోండి. ఓకే. ఆధ్యాత్మిక జీవనమున కర్దముని పురోగతి చెందిన వాడే అయినను ఎందులకై భగవానుని ముక్తిని అడగలేదనే ప్రశ్న ఉదయించవచ్చును. భగవానునే స్వయంగా గాంచినప్పటికిని అనుభూతమనొచ్చు కొననప్పటికిని అతడేలా భౌతిక జీవనము అనుభవింపగోరెను. ఎల్లరును
భౌతిక బంధం నుండి విముక్తిని పొంద సమర్థులు కారని పలుకుటే దానికి సమాధానము. సో ఇక్కడ కర్దమ ముని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, భగవత్ సాక్షాత్కారం దొరికింది. అయినా కూడా భగవంతుణ్ణి ముక్తి ఎందుకు కోరలేకపోయాడు? స్వయంగా భగవంతుడే వచ్చినా కూడా మరి భౌతిక విషయాలను ఎందుకు ఆయన కోరాడు అని మనకు ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆయన కోరిక ఏముండింది? ఒక మంచి వైఫ్ కావాలనే కోరిక ఉంటుంది. సో అది నిగూఢంగా అలానే దాగి ఉంది. ఎందుకు? ఆయన యాజ్ ఎ ప్రజాపతి, ఆయన సృష్టికి కారణం, ఆయన జన్మించడానికి కారణం ఏంటి? ఆయనని బ్రహ్మదేవుడు సృష్టించడానికి కారణం సృష్టిని ముందుకు ప్రజోత్పత్తి. మరి ప్రజోత్పత్తి చెయ్యమని ఆయనకు బ్రహ్మ సృష్టించాడు ఆయన. మరి ప్రజోత్పత్తి చేయాలంటే కావాల్సింది ఏంది? ఆయనకు భార్య కావాలి. అది కూడా మంచి పతివ్రత శిరోమణి, తనకు సమాన భావము కలిగినటువంటి భార్య కావాలి. కాబట్టి అది బ్రహ్మదేవుడు ఆయనకి అప్పుడు నా వల్ల కాదు, అది భగవంతుడి వల్ల అవుతుంది. భగవంతుడిని సేవించు. కాబట్టి తన గురుదేవులు, తన తండ్రి అయినటువంటి బ్రహ్మ తనని సృష్టించాడు దేని కొరకు? ఈ యొక్క భగవత్ ఆదేశమైనటువంటి ప్రజోత్పత్తిని కావింపమని. కాబట్టి తనకిచ్చినటువంటి ధర్మము భగవంతుడి కొరకు తపస్సు చేశాడు. భగవంతుడు ఇమ్మీడియట్ గా ముక్తి అనుకోండి. సో అప్పుడు భగవంతుడు తలుచుకుంటే ఏమనొచ్చు? మా జీవో అనొచ్చు. కానీ తను వచ్చింది అదే భగవంతుడు బ్రహ్మ ద్వారా నన్ను క్రియేట్ చేసింది ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ రాయమని కాదు. దాని కొరకు ఆల్రెడీ మనం చాలా సార్లు లీల చర్చించాం. ఎవరికి భగవంతుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? గురుదేవుల ద్వారా. మనందరం కూడా గురువు దగ్గరికి వెళ్తాం గురువు గారి ఆశీస్సులు పొందడానికి, లేదా గురువు గారైనా మన దగ్గరికి రావచ్చు ఆశీస్సులు ఇవ్వడానికి కొరకు. సమ్ టైమ్స్ మనం గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, సమ్ టైమ్స్ గురువు గారు కూడా మన దగ్గరికి రావచ్చు. కానీ గురువు గారు ఏ విధంగా అయినా పర్వాలేదు, మనం గురువు దగ్గరికి వెళ్ళినా గురువు గారు మన దగ్గరికి వచ్చినా కూడా ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తన వెంట తీసుకొని వస్తూ ఉంటాం. అంటే ఏ రూపంలో? భగవద్ వచనాలను, భగవత్ కృపని తీసుకొని రావడం జరుగుతుంది. అయితే 4 రకాలైనటువంటి వ్యక్తులు ఓ గురువు దగ్గరికి వెళ్తారు. ఒకరు రాజపుత్రుడు, యువరాజు. 2 మునిపుత్రుడు. 3 భక్తుడు. 4 వేటగాడు. సో ఈ నలుగురిట్లో రాజు అంటే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రాజపుత్రుడు గురువు గారి యొక్క రూమ్ లోకి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తాడు. సో గురువు గారికి ప్రణామం చేస్తాడు. అప్పుడు ఆ గురువు గారు రాజపుత్ర చిరంజీవ అని ఆశీర్వాదం ఇస్తాడు. సో రాజపుత్ర చిరంజీవ అంటే ఆ రాజు సకల వైభోగాలు, అంటే అన్ని సకల సంపత్తులు ఉన్నాయి. ఇంకా యువరాజు ఆ భోగాలను అనుభవించడానికే జీవితం ఉంది అని చెప్పేసి అనుభవిస్తా ఉన్నాడు. రాజు భగవత్ ప్రతినిధిలాగా భావించట్లేదు. నేను ఇక్కడ భోగాలను అనుభవించడానికి కర్మ చేసుకున్నా కాబట్టి అనుభవిస్తాను అని. సో ముఖ్యంగా రాజుల దగ్గర ఏముంటది? సంపత్తి ఉంటుంది, మంచి మంచి భార్యలు ఉంటారు. ఒక్కరు కాకపోతే 10 మందిని కూడా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అంటే ఈ భోగ లాలసుల యొక్క ముఖ్యమైన జీవితం ఏంటి? మైథున సుఖం అనుభవించడం. కాబట్టి గురుగారు ఏమన్నారు? ఈ జీవితంలో నువ్వు మైథున సుఖం వెంట పరిగెడుతున్నావు కాబట్టి జీవించుండంగా కూడా నీది ఆ మైథున సుఖం కొరకే జీవిస్తున్నావు అంటే నీ జీవితం వేస్ట్, వ్యర్థము, దుర్భరమైన జీవితము. చనిపోయినా కూడా నువ్వు మైథున సుఖం అనుభవిస్తూ నెక్స్ట్ ఇంకా దీనికంటే ఉన్నత మైథున సుఖం కావాలి అనుకొని చనిపోయామనుకోండి, ఏ జన్మ వస్తుంది మామూలుగా? పావురం. పావురం. వెరీ గుడ్. పావురం అంటే మనిషి నుంచి పావురంకి వెళ్ళిపోయాడంటే ఉన్నత జన్మన అధోగత్య. సో కాబట్టి గురువు గారు అన్నాడు, ఏం చేస్తాం? గురువు గారు వాడు చెప్పితే వినే పరిస్థితి లేడు. మనం కూడా అంతే. గురువు గారు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నామా? ఉన్నాం ప్రభు. ఇక్కడి నుంచి వచ్చే మాట కాదు. ఇక్కడి నుంచి లోపల నుంచి వస్తుందంటే గురువు గారు చెప్పే ప్రతి వచనం మన లోపల మార్పు తీసుకురావాలి. మార్పు రావట్లేదంటే గురువు గారు నేను కోరుకున్న విధంగా ఆశీర్వదించండి, భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఓకే, రాజపుత్ర చిరంజీవ పో, నువ్వు ఎంజాయ్ చేయిపో అంటాడు. నీ కర్మ పో.
కోరిక దాంతోనే వచ్చాడు. చెప్తే వినడు. వద్దు నైనా బంద్ చేయంటే చేయలేడు. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎవరొచ్చారు ఆశీర్వాదం గురించి? మునిపుత్రుడు. పర్ఫెక్ట్ ట్రైనింగ్. గురుకులంలో చాలా మంచి ట్రైనింగ్ అయిపోయాడు. సేవలో చాలా దిట్ట అయిపోయాడు ఆయన. సో ఎటువంటి భగవంతుడికి ఏ సేవ కావాలన్నా మాస్టర్ అయిపోయాడు ఆ గురువు గారి యొక్క డైరెక్షన్. మునిపుత్ర ఏమని ఆశీర్వదించాడు? మా జీవో వెరీ మా గుడ్ జీవో. గోవిందరాం ప్రభుజీ, హరి బోల్. మా జీవో, ఇంకా నువ్వు జీవించకు అంటే ట్రైనింగ్ లో మనం కూడా ఎప్పుడన్నా ప్రమోషన్ గురించి లేకుంటే జాబ్ వచ్చినప్పుడు ట్రైనింగ్కి వెళ్తాం. 1 month ట్రైనింగ్, లాస్ట్ డే ఫేర్వెల్ పార్టీ కూడా చేస్తారు. పాస్ అయిన వాళ్ళందరికీ ఇంకా మీరు విదా సెండ్ ఆఫ్ చెప్తారా, లేకుంటే అక్కడే ఉండండి ఇంకో 1 month అంటారా? ఫెయిల్ అయిన వాడికి అక్కడే ఉండమంటారు. పాస్ అయిన వాళ్ళకు మా జీవో అంటే వెళ్ళిపోండి. ఈ శరీరాన్ని, ఈ శరీరం అనే డ్రెస్ ని, ఈ భౌతిక ప్రపంచం అనే ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము వెళ్ళిపో అని చెప్పేసి చెప్తా ఉంటారు. స్పెషల్ డ్రెస్ కోడ్ డాక్టర్స్ కానీ ఇంకేమన్నా అలాంటి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ డ్రెస్ కోడ్ వదిలేసి వాళ్ళు పాస్ అయిపోయారు మీరు వెళ్ళిపోండి అంటారు. అదేవిధంగా మునిపుత్రుడు పర్ఫెక్ట్ గా ట్రైనింగ్, చాలా తపస్యతో కూడుకున్నటువంటి ట్రైనింగ్. గురుకులంలో ఎలా ఉంటుంది? చాలా కష్టం, అంత ఈజీ ఉండదు. ఈవెన్ కృష్ణుడిది, నిన్న ఒక గురువు గారిది లెక్చర్ వింటా ఉంటే చెప్తున్నారు, కృష్ణుడు బలరాముడు సాందీపని ముని దగ్గర ఎన్ని రోజుల్లో ఎన్ని కళలు ట్రైనింగ్ పొందారు? కృష్ణుడికి ఎన్ని కళలు వచ్చు? 64. 64 కళలు. 64 రోజుల్లో 64 కళలకు సంబంధించి విద్య నేర్పించేసిందంట ఎవరు? సాందీపని గురుకులంలో. అంతే భగవంతుడు. దాని తర్వాత గురుదక్షిణగా గురుమాత అడుగుతుంది. గురుగారికి అయితే పెద్ద అవసరం లేదు కానీ, సో కానీ భగవంతుడు విద్య నేర్చుకొని, అందుగురించే మనం కూడా ఇది అనాది కాలం నుంచి వస్తుంది అన్నట్టు. విద్య ఫ్రీగా నేర్చుకోవద్దు. పూర్వకాలం మన ఇప్పటిలాగా సో ఫైన్ అంటే ఏమంటారు దాన్ని, ఫీజు అది ఇది ఉండేది కాదు. బ్రాహ్మణులందరూ ఫ్రీగా విద్య నేర్పించేవాళ్ళు. కానీ తీసుకునే వాళ్ళు ఏదో విధంగా దాన్ని గురువుగారు అడగకున్నా, సో అకేషన్ వచ్చినప్పుడన్నా లేకుంటే ఆ సేవ కొరకన్నా గురుదక్షిణ తప్పకుండా మనకు తోచిన మన శక్తి సామర్థ్యాలకు సంబంధించి గురుదక్షిణ సమర్పించాలండి. అప్పుడే మనం నేర్చుకున్నటువంటి విద్యకు సార్థకత. సో భగవంతుడు తలుచుకుంటే ఏమని ఇవ్వగలడు కాబట్టి ఒకే ఒక సంతానం తన కుమారుణ్ణి ఇవ్వమని వేడుకున్నారు. అప్పుడు భగవంతుడు కుమారుడు ఎక్కడ నదిలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోయిందని చెప్పేసి సముద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ సముద్రుడు చాలా గిఫ్ట్లు తీసుకొచ్చి కృష్ణుడికి ఇస్తాడు. నాకు ఈ గిఫ్ట్లు కాదు, నాకు కావాల్సింది నా గురు పుత్రుడు అంటే, ఆ గురుపుత్రుడు నేను అనుకుంటా నా గర్భంలో పాంచజన్య అనే రాక్షసుడు ఉన్నాడు, వాడి గర్భంలో ఉండొచ్చు స్వామి అంటే. సరే అని చెప్పేసి భగవంతుడు సముద్రంలో ఎంటరీ ఆ పాంచజన్యం అనే రాక్షసుని చంపుతాడు. కానీ ఆయన గర్భంలో లేడు. అప్పుడు మళ్ళీ ఆ అతని శరీరంలోంచి వచ్చిందే శంఖ అని చెప్పేసి చెప్తా. పాంచజన్య శంఖ అప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకుంటాడు అన్నమాట. అక్కడ కూడా లేడు. మరి ఎలా అని చెప్పేసి చెప్తే మేబీ ఇంకా చనిపోయిన వాళ్ళు యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది చనిపోయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్? చిత్రగుప్త యమలోకంలో యమధర్మరాజు దగ్గర ఉంటుంది. అప్పుడు భగవంతుడు కృష్ణ బలరాములు ఇద్దరు యమలోకం వెళ్తే యమధర్మరాజు చాలా భగవంతుని ఆనందంగా ఆహ్వానించి సో ఆయనకు సేవలు చేసి అప్పుడు వచ్చినటువంటి విశేషం ఏంటంటే చెప్తాడు, ఇలా నా గురువు యొక్క కుమారుడు కావాలంటే యమధర్మరాజు ఆ కుమారుణ్ణి భగవంతుడికి అప్పచెప్పడం, భగవంతుడు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ భగవంతుడే ప్రతి కార్యక్రమాన్ని అంటే ఆ సమయానుకూలంగా దేన్ని కూడా నేను భగవంతుని అని ఆయన ఓవర్కమ్ చేయడం.
సో గురువు గారి దగ్గర నేను శిష్యుణ్ణి, కాబట్టి గురువు గారి దగ్గర ఏ విధంగా నడుచుకోవాలనేది ఆ మర్యాదని పాటిస్తాడు భగవంతుడు. ఇక్కడ ఎందుకు వచ్చింది? ముక్తి గురించి. కర్దమముని ముక్తి అడగలేదు, కానీ ఇక్కడ గురువు గారు తన పుత్రుని, చనిపోయిన పుత్రుని అడిగాడు. కానీ సాక్షాత్ భగవంతుడికి ఏదన్నా సంభవము అసంభవం ఉంటుందా? ఎనీథింగ్ పాసిబుల్. సాధ్యాసాధ్యాలు, సంభవం అసంభవం ఉండదు. కర్దమముని తలుచుకుంటే డైరెక్ట్ ముక్తిని అడిగేవాడు, కానీ ఆయన ముక్త జీవుడు, ముక్తాత్మ. ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆయన భౌతిక ప్రపంచంలో భగవత్ ఆదేశాలను పాటించడానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్తిని అంత సులభంగా పొందలేరు, కానీ భుక్తిని పొందగలుగుతారు. ముక్తి, దెర్ ఆర్ ముక్తి కాములు, భుక్తి కాములు. సో బద్ధజీవులందరూ కూడా భుక్తి అంటే భోగాలను కోరుకునేవారు. సో కాబట్టి భగవంతుడితో కూడా మనం కూడా తిరుపతి వెళ్తాం, భోగాలను అడుగుతూ ఉంటాం. బృందావనం వెళ్తాం, భోగాలను అడుగుతూ ఉంటాం. చార్ధాం వెళ్ళబోతున్నాం, అన్ని కూడా ఎవరిని ఎంత చెప్పినా భోగాలను అడుగుతూ ఉంటాం. సో కాబట్టి అలా కామన్ పీపుల్ అందరూ కూడా ఆ విధంగా కోరుకుంటారంటున్నారు. ఇక్కడ కూడా ఏం చేశాడు? గురువు దగ్గరికి మునిపుత్రుడు వస్తే మా జీవో. మునిపుత్రుడికి ఏమీ కోరిక లేదు, నిత్యము నిరంతరం భగవంతుని తన గురువు ఆదేశాంతరం సేవిస్తున్నాడు. కాబట్టి నీ ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయింది, నువ్వు ఇంకా జీవించక వెళ్ళిపో అన్నాడు. ఆయన తర్వాత నెక్స్ట్ టర్న్ ఎవరిది? ఎవరు వచ్చారు? భక్తుడు వస్తాడు. భక్తుడు రావడం జరిగింది. యాడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు కూడా ఈ యొక్క స్టోరీస్ చెప్పొచ్చు. భక్తుడు వస్తాడు. భక్తుడు వస్తే ఆ భక్తుడికి గురువు గారు ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? మా జీవో మరో జీవో మరోవా జీవోవా మరోవా. నువ్వు జీవించినా పర్వాలేదు, మరణించినా పర్వాలేదు. ఎందుకు? నువ్వు జీవిస్తే కూడా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రదేశంలో జీవిస్తే దాన్ని వైకుంఠంగా మారుస్తా ఉన్నావు. సో భగవత్ ప్రచారం చేస్తా ఉన్నావు. భగవంతుడి కొరకు ఎంతో నీ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మందిని భగవత్ లోకానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తా ఉన్నావు. కాబట్టి జీవించినా పర్వాలేదు, నీవు ఆ శరీరానికి తపస్సిస్తున్నావు, కానీ ఆత్మానందాన్ని పొందుతున్నావు. వైకుంఠంలో కూడా ఏం పొందుతాం? ఆత్మానందమే. నువ్వు ఇక్కడున్నా కూడా ఆత్మానందమే పొందుతున్నావు. సో వాడు జీవించినా పర్వాలేదు, మరణించినా పర్వాలేదు. మరణిస్తే అక్కడ ఆత్మానందమే, జీవించిన ఆత్మానందాన్ని పొందుతున్నావు నువ్వు. కాబట్టి జీవోవా మరోవా అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చాడు. లాస్ట్కి ఎవరు వచ్చారు? వేటగాడు. వేటగాడికి ఏమైనా ఆశీర్వాదం ఇచ్చాడు? మా జీవో మా మరో. మా జీవో మా మరో. నువ్వు జీవించకు, మరణించకు. నువ్వు జీవించిన నరకంలో ఏదైతే వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణంలో జీవిస్తున్నావు. మరణిస్తే సేమ్ వాతావరణానికి నువ్వు ప్రమోట్ అవుతావు, నరకానికి ప్రమోట్ అవుతావు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి కర్దమముని భగవంతుని అడగటం అంటే, ఇక్కడ కూడా ఎందుకు ఈ లీల చెప్తానంటే, మనం కూడా గురువు దగ్గరికి వెళ్తాం. మనమైతే భగవత్ సాక్షాత్కారం అంటే మనం అంత కెపాసిటీ లేదు, కానీ ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, భగవత్ ప్రతినిధి అయినటువంటి శుద్ధ భక్తుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. భగవంతుడైతే కర్దముని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందాడు. ధ్రువ మహారాజ్ 6 నెలలు కఠోర పరిశ్రమతో, సాధనతో, తపస్సుతో భగవంతుని పొందాడు. కానీ మనమైతే అలాంటి నా ధ్రువ మహారాజ్ లాగా చేయలేము, కర్దముని లాగా చేయలేము. అట్లీస్ట్ భగవంతుడి యొక్క ప్రతినిధి వచ్చినప్పుడన్నా ఆయన దర్శనార్థం వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మీకు కూడా స్వతంత్రత ఉంది కాబట్టి మీ ఇష్టం. అది భగవంతుడి దగ్గరికి ఇంతకుముందు ఒక రాజు ప్రజల స్టోరీ చెప్పారు. వాళ్ళు భౌతికంగా ఎన్నో భోగించాలని ఆ ధనం చూసే భగవంతుడు అనుకొని ధనంతో వెళ్ళిపోతారు. మరి మనం కూడా నిన్న కూడా రోజు ఎన్నో లీలలు చెప్తా ఉన్నాను. 4 రకాలైనటువంటి అర్చనా భక్తులు: తామసి, రాజసి, సాత్విక, నిర్గుణ. మరి కర్దముని ఎటువంటి భక్తిలోకి వస్తాడు? కర్దముని ఏ భక్తిలోకి వస్తాడు? నిర్గుణ. కాబట్టి భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని కోరుకునేటువంటి వాడు. అందుగురించే భగవంతుడు ఆయన ఇంట్లో జన్మించాడు. భగవన్ నిర్దేశానుసారము లేదా వేద నిర్దేశానుసారము తన ప్రస్తుత పరిస్థితిని అనుసరించి
జీవితం అనుభవించుట ప్రతి ఒక్కరి కర్తవ్యమై ఉన్నది. వేదములు భగవానుని సాక్షాత్ పలుకులుగా భావింపబడును. అతడు మనము కోరి ఉన్నట్లుగా భౌతిక జీవనమును అనుభవించుటకు అవకాశం వసుగును. అదే సమయమున వేదములకు కట్టుబడి ఉండేటి గుణములకు పద్ధతులకు నిర్దేశములొసగును. ఆ విధంగా మనుజుడు క్రమముగా భవబంధం నుండి ముక్తిని పడేయగలడు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని కోరికను పూర్తి కావించుకొనుటకు భౌతిక జగమునకు చేరిన బద్ధజీవులు ప్రకృతి నియమముచే బంధింపబడి ఉందురు. కనుక వైదిక నిబంధనలకు కట్టుబడుట వారికి పరమోత్తమ మార్గము. క్రమంగా ముక్తిని పడేటకు అది మనుజులకు తోడ్పడగలదు. కాబట్టి బద్ధజీవులం, మనందరం బద్ధజీవులం. ఇక్కడికి ఎందుకు వచ్చామని తెలుసుకుందాం. మనము ఈ భౌతిక ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రభుజీ మనం ప్రపంచం మీద ఆధిపత్యం ఎలా చెలాయించగలుగుతాము అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ప్రభుజీ నేను ప్రైమ్ మినిస్టర్ అయితే భారతదేశం మొత్తం మీద ఆధిపత్యం చెలాయించవచ్చు. లేదంటే నేను ఇంకా వరల్డ్ లీడర్ అయితే వరల్డ్. ఇక్కడ ప్రపంచంలో మనం అందరం ఒక భాగము. కాబట్టి ఒక భాగము ఇంకొక పార్టికల్ మీద ఆధిపత్యం చెలాయించాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము అనే దేహాత్మ బుద్ధి ఇతర దేహంపై ఆధిపత్యం చెలాయించాలి అనుకోవటమే ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయించడము. నేను అనే ఆత్మ అనుకున్నప్పుడు ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ యొక్క స్థితి ఏంటి? ఆత్మ యొక్క సహజ స్థితి నేను నిత్య కృష్ణ దాసుని. నేను కృష్ణదాసుని. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే కృష్ణదాసుడు కాకుండా ఇంకేంటి? దాసాను అది ఆత్మస్థితి. నేను భగవంతుడి దాసుని, భగవంతుడి శుద్ధ భక్తుల దాసుని, భక్తుల దాసుని. అదే దేహం అయితే నేను దేహం అనుకుంటే నేను ఈవెన్ ప్రతి ఒక్కరికి యజమానిని, భగవంతుడు కూడా నేను చెప్పినట్టు వినాలా అనే పరిస్థితి ఉంటుంది దేహాత్మ బుద్ధి కలవారికి. ఎవరికైనా వస్తుంది అది. అర్థమైందా? ఆ అహంకారం అనేది. కాబట్టి అహంకారము మనం చాలా పతనము చేస్తూ ఉంటుంది. ఆ కోరికలను నశించుకోవడానికే ఈ యొక్క సర్వశ్రేష్టమైనటువంటి ప్రణాళిక. మరి మనం ఆ కోరికలను అంటే మనం ఈ భౌతిక ప్రకృతిలో ఎందుకు జన్మించాము? భౌతిక ప్రకృతి పైన అజమాయిషి చెలాయించడానికి, కానీ భౌతిక ప్రకృతిలో సేవ చేయడానికి కాదు, సేవను తీసుకోవడానికి అనే చైతన్యం, అటువంటి కాన్షియస్ లో మనం జన్మించాము. సో మరి ఇప్పుడు అలా ఉన్నంత కాలము ఎవ్వడు కూడా ముక్తిని పొందలేడు. ముక్తి అంటే నేను దేహము కాదు ఆత్మను అనే చైతన్యాన్ని పొందడం. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నేను ఆత్మను అని ఎవరైతే భావిస్తారో అటువంటి స్థితికి ఎదుగుతారో వాళ్ళు ఆత్మ అంటే నేను సేవకుణ్ణి, ఇతరులందరూ నా యజమానులు, పరమ యజమాని భగవంతుడు. అలాంటప్పుడు మాత్రమే మనం భగవద్ధామము వెళ్ళగలుగుతాము. కర్దముని భగవానునిచ్చట శుక్ల ధర్మమునకు నాయకుడు అని సంబోధించినాడు. పవిత్ర ఆత్ముడైన వాడు ధర్మం యొక్క నియమమును తప్పక అనుసరింపవలెను. సో పవిత్ర ఆత్ముడైన వాడు, ఆత్మ అంటున్నాడు, పవిత్ర శరీరం అనట్లేదు. ఎవరైతే పవిత్ర ఆత్మము ధర్మము యొక్క నియమమును తప్పక. అందుగురించి మీరు అందరు రెడీగా ఉన్నారా? శ్లోకాలు అడుగుతారు. ధర్మము యొక్క కర్దముని ఇక్కడ భగవంతుని శుక్ల అంటే ధర్మానికి నాయకుడు. మరి భగవంతుడు మనకు ఏ ధర్మాలు చెప్పారు, దానికి ఏమన్నా శ్లోకాసో మీరు చెప్పాలని. పవిత్ర ఆత్ముడు, మనందరం జీవులం. జీవాత్మ ఎప్పుడు కూడా పవిత్రం. అంటే ఈ భౌతిక శరీరము, భోగ శరీరాన్ని ధరించినప్పుడు ఆ జీవాత్మ అపవిత్ర శరీరంలో ఉంటుంది. కాబట్టి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, ధర్మం గురించి ఆలోచించదు, అధర్మం గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? ఆత్మని ఈ శరీరము వాడుకుంటుందని తను చెప్పినట్టుగా విన. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతే మన శరీరం ఏం చేయలేదు. కాబట్టి సప్రెస్ చేసి ఆత్మని తన దాసుడిలాగా, అంటే ఇంద్రియ దాసుడిలాగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు అపవిత్రులు, అధర్మంగా ఆలోచిస్తూ వాళ్ళు జీవిస్తారు. అటువంటి వాడు ధర్మం గురించి ఆలోచించడు, భగవంతుడి గురించి ఆలోచించాడు. కాబట్టి ఇక్కడ పవిత్ర ఆత్ముడైన వాడు ధర్మం యొక్క నియమం తప్పక
అనుసరించాలి. నెక్స్ట్, అట్టి నియమములు సాక్షాత్తుగా భగవానుని చేతనే నిర్దేశితమైనాయి. భగవంతుడి చేత ధర్మం అనేది భగవంతుడు బోధించిందే ధర్మము. సో దీంట్లో ఒక్కొక్కరు ఒక్కో శ్లోకం గుర్తుపెట్టుకోండి. ధర్మానికి సంబంధించి భగవంతుడు బోధించిందే ధర్మము. భగవంతుడు భగవద్గీతలో గాని, భాగవతంలో గాని ధర్మానికి సంబంధించి అంటే మన యొక్క కార్యాచరణ, మనం ఈ భౌతిక బద్ధ స్థితి నుంచి ఆధ్యాత్మిక ముక్త స్థితికి ప్రమోట్ అవ్వడానికి శ్రేష్టమైన కార్యాచరణకు సంబంధించి భగవంతుడు మనకు భాగవతం, చైతన్య చరితం, ఇంకా మనం చదువుకున్న బుక్లలో ఎక్కడెక్కడ ఏ శ్లోకాన్ని మనకు బోధించాడు అనేది మీరు కొంచెం మైండ్లో అది చూసి చెప్పినా పర్వాలేదు, సెర్చ్ చేసుకోండి, రెడీగా ఉండండి బుక్ చూసి. ఎవరును ధర్మము తయారు చేయట కానీ లేదా కల్పించుట కానీ చేయజాలరు. ధర్మాన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము. మనం అంటే ఆత్మ, పరమాత్మ చెప్పిందే ధర్మము. మనం చెప్పింది మనం చెప్పలేము, కేవలం దాన్ని రిపీట్ చేయగలుగుతాము. ఆచార్యులు చెప్పింది ధర్మము, కానీ ఆచార్యులు ఏం చేస్తారు? తల్లి అనే శాస్త్రాన్ని భగవంతుడి శక్తావేశ అవతారం ద్వారా లిఖించడం జరిగింది. ఆ శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈస్ గా బోధిస్తూ ఉంటారు ధర్మాన్ని. నిజమునకు ధర్మం అనేది భగవానుని ఉత్తర్వులను లేదా నియమములను సూచించును. సో ధర్మము భగవంతుడి యొక్క నియమాలను లేదంటే సూత్రాలను మనకు చూపిస్తూ ఉంటుంది, దాన్ని పాటించమని హెచ్చరిస్తుంది. తనకు శరణు జొచ్చుటే ధర్మ మను దాని భావమని భగవంతుడు ధర్మము నిర్దేశములు హింటిస్తున్నాడు. భగవంతుడు నాకు శరణు జొచ్చి జీవించాలి, శరణు జొచ్చిన వాడికి ముక్తిని ప్రసాదిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అదే శ్లోకము అడిగినప్పుడు చెప్పండి, అందరు రెడీ పెట్టుకోండి. ఓకే, కనుక ప్రతి ఒక్కరు వైదిక నిబంధనలను అనుసరించుచు ఆ దేవదేవునకు శరణు పొందవలసి ఉన్నది. ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. వైదిక నియమానుసారము భగవద్గీత గాని, తర్వాత ఉపనిషత్తులు గాని, భాగవతం గాని, ఈ శాస్త్రానుసారము మనము మాయకు కాదు, ఈ భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి ఇతర దేహాలకు కాదు శరణు పొందాలి. మనం భగవంతుడికి, భగవంతుడి యొక్క ముక్తాత్మలు, ఆత్మలు, శరీరాలకు కాదు, గుర్తుపెట్టుకోండి, శరణు పొందాలి. ఆ శరణు పొందడానికి కొరకు కార్యాచరణ, ప్లానింగ్, టైం టేబుల్, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సూత్రాల ప్రకారం మన కార్యాచరణ ప్రిపేర్ చేసుకోవాలి. మానవ జీవితమునందు పూర్ణత్వము చరమ గమ్యము అది ఒకటి అందులకు కారణము. భగవంతుడి శరణాగతి పొందటమే మానవ జన్మ యొక్క పూర్ణత్వము అని మనకు బోధిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు శాస్త్రాల్లో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. దాన్ని పూర్ణత్వం, మన జీవితం యొక్క పరమ గతి, పూర్ణత్వం, లక్ష్యం, అది ఏం శ్లోకం ఉందో రెడీ పెట్టుకొని హింట్ ఇస్తున్నాను నేను మీకు. పూర్ణత్వపు చరమ గమ్యం అది ఒకటి అందులో కారణం. కనుక ఆధ్యాత్మిక అనుభవపు ఉన్నత స్థితిని బడయుటకు అనలైజ్ చేసుకోండి. ఎవరెవరు ఈ శ్లోకాస్ని ధర్మం కొరకు ప్లస్ ఆ ధర్మాన్ని నేను పాటించాలి అనుకునే వాళ్ళు ఏ శ్లోకం, భగవద్గీత కానీ భాగవతం కానీ ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేసుకొని అడుగుతాను, చెప్పు. పూర్ణత చరమ గమ్యము అది ఒకటే అందులో కారణము. కనుక ఆధ్యాత్మిక అనుభవం ఉన్నత స్థితిని బడియుటకు మనందరం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి అంటే బద్ధ జీవితం అంటే పతన స్థితి, అధోగతి, అధమ స్థితి, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి సంబంధించి కూడా మనకి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఉన్నత స్థితిని మనం పొందడానికి కొరకు ప్రతి ఒక్కరు ఏం చేయాలా? పతిత జీవనపు పవిత్ర జీవనము గడుపుతూ, మనం పవిత్ర జీవనాన్ని గడపాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు గడుపుతూ ధార్మిక నియమ నిబంధనలను అనుసరించుచు, ధార్మిక అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించుచు, మనం పశువులమా, మనము ధర్మాన్ని పాటించడానికి వచ్చిన మానవులమా? అంటే పశువులు అవి కూడా నియమ నిబంధనలు పాటిస్తున్నాయి, మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? ఇది కూడా శ్లోకం కోట్ చేయొచ్చు. నియమ నిబంధన అనుసరించుచు వివాహము చేసుకొని
అందుగురించే కర్దమముని తాను వచ్చాడు ప్రజోత్పత్తి. అది కూడా దివ్య పురుషులను, దివ్యమైనటువంటి ఆత్మలను ఈ భూమి మీదకి తీసుకురావడానికి కొరకు వివాహం చేసుకోవాలి. చేసుకొని ప్రశాంతంగా జీవించాలి అని మనకు బోధిస్తున్నారు. దీని కొరకు ప్రశాంత జీవితానికి మనము మళ్ళీ ప్రశాంత జీవితము ఈ శరీరంలో ఉన్నప్పుడు గడుపుతూ దివ్యమైనటువంటి శరీరాన్ని దివ్య లోకానికి పొందాలి అంటే మనం ఎటువంటి సర్వశ్రేష్టమైనటువంటి కార్యక్రమాన్ని మనము నిర్వర్తించాలి అనేది మనకి ఇక్కడ బోధిస్తున్నారు. సో మరి ఎవరెవరు ఏ శ్లోకాన్ని కోట్ చేస్తారో చెప్పండి. ఎవరెవరు ఏ శ్లోకాన్ని కోట్ చేస్తారో చూడండి. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో మాతాజీ చెప్తున్నారు, సుదేవి మాతాజీ చెప్పింది వినబడ్డదా మీకు? దీనికి ఒక ధర్మం కొరకు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటున్నారు. ధర్మం. దానికి సంబంధించి నేనేమడిగాను ఫర్దర్, ధర్మం భగవంతుడు చెప్పాడు అని దీంట్లోనే చెప్తున్నాడు. వివిధ రకాలైనటువంటి శ్లోకాలు భగవద్గీతలు ఉన్నాయి, భాగవతం ఉన్నాయి, దాన్ని కోట్ చేయమని చెప్తాను. భగవద్గీత ఉపోద్ఘాతంలో ఉందా, ఏ చాప్టర్ లో ఏదైనా ఒక శ్లోకం ధర్మం గురించి. సర్వధర్మాన్ పరిత్యంచి మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యం మాం శుభ్. హ్యాండ్ రైజ్ చేశారా మాత? ఎవరు మాత చెప్పింది? సారీ ప్రభు, అంటే తొందరగా వచ్చి చెప్పాను, హ్యాండ్ రైజ్ చేయలే. హ్యాండ్ రైజ్ చేయకుండా అదే ఇందాక నియమ నిబంధనలు అనేది కూడా చెప్పాను నేను. భగవంతుడు చెప్పిన నియమ నిబంధనలు, గురువు గారు చెప్పిన నియమ నిబంధనలు సుదేవి మాతాజీ చెప్తున్నది. ఆమె హ్యాండ్ రైజ్ ఉన్నదా సుదేవి మాతాజీ? ఉన్నది. ఓకే, చెప్పండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవో, ఏకో మంత్ర తస్య నామాని యాంతి, కర్మాపేతం తస్య దేవస్య సేవ. హరి బోల్. సో ఇది 4 నియమాలు. ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రాన్ని రోజు మీరు శ్రవణం చేయడము, పఠించడము చేయండి. దానివల్ల ఒకే ఒక్క దేవుణ్ణి నేను అనుసరించి, అంటే ఆ ధర్మాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఆ ధర్మాన్ని పాటించడానికి ఆ దేవుణ్ణి సేవించే కార్యక్రమాన్ని మొదలు పెడతాను. సో దాని కొరకు భగవంతుడి మంత్రము, ఏకో మంత్ర, ఆ మంత్రాన్ని అది కూడా మీరే చెప్పాలా? ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఎవరైతే షార్ట్ గా చెప్పండి, శ్లోకం చెప్పండి, తాత్పర్యం కూడా చెప్పండి, పర్వాలేదు. ఓకే, ఒకే ఒక్క మంత్రము భగవంతుణ్ణి నామాన్ని జపించండి. తర్వాత భగవంతుడి యొక్క కర్మ, భగవంతుడి యొక్క కర్మ ఏంటి? పొద్దున్న నుంచి మనం ఏమేం చేయాలి? భగవత్ కర్మ అంటే ఏంటి? సుదేవి మాతకి అడిగి చూద్దాం. ఏం కర్మ? రోజు నువ్వు భగవంతుడికి ఏం కర్మ చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగండి మాతయ్య. సుదేవి మాతయ్య శ్లోకంలో నేనే చెప్పాను 3 కాబట్టి కర్మ గురించి ఆమెకు అడుగుతున్నాను. భగవంతుడికి రోజు నువ్వు ఏం కర్మ చేస్తున్నావు యాజ్ ఏ గృహిణి? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? డెకరేషన్, భగవంతుడి అలంకరణ. ఒక్కటి చెప్పు, మిగతా వాళ్ళకి మళ్ళీ రోజు పుష్పాలను సేకరించి భగవంతుడికి మాలను, భగవంతుడి అలంకారము. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ చెప్పండి. ఇవన్నీ చెప్తారు రోజు. వెరీ నైస్. ఇంకా హరే కృష్ణ ప్రభు. హరే థ్యాంక్ కృష్ణ యూ గురుజీ. మాతాజీ. హరే కృష్ణ చెప్పండి గురుజీ. నెక్స్ట్ శ్లోకం. గురుజీ చెప్పండి. భగవద్గీత 9.26 గురుజీ. వెరీ పత్రం నైస్, పుష్పం గుడ్. ఫలం తుల్యం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా యుపశ్రామి ప్రయతాత్మనః. హరే కృష్ణ. చూసుకుండా చెప్పినా పర్వాలేదు మాతాజీ. మీరు అది ఎగ్జామ్షన్ ఇచ్చాను కాబట్టి చూడకుండా వస్తే కూడా ఓకే. మీకు శ్లోకం గుర్తు చూసుకుంటా కూడా చెప్పండి, సెర్చ్ చేయండి ఇప్పటికైనా. ఓకే, వెరీ నైస్. రోజా మాత చెప్పండి మాత, ఏమంటున్నారు దాంట్లో? ఏం ధర్మము చెప్తున్నారు? దాంట్లో పత్రం, పుష్పం, ఫలమును ఇంకా వాటర్ ఏది ఇచ్చినా భగవంతుడికి అది యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నేను అంటే పత్రం, పుష్పం, ఫలంతో నేను అంటే రోజు చేస్తున్నాను అనమాట ఇంట్లో. హరే కృష్ణ. ఓకే, అది కాకుండా వేరేవి జరగట్లేదా? ధర్మం మీరే చెప్పారు మరి, జాగ్రత్త మాతాజీ.
మేము ఎప్పుడైనా అంతే సడన్ గా గురూజీ. వస్తాం ఇన్స్పెక్షన్ చేయడానికి. తప్పకుండా గురూజీ. ఇంకా తప్పకుండా. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురూజీ. ఓకే, అది థ్యాంక్ యూ మాతాజీ. రైట్, నెక్స్ట్. హరే కృష్ణ 9.22 గురుజీ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో చెప్పినట్టు నేను భగవంతుణ్ణి ప్రశాంతం కోసం వేడుకుంటున్నాను గురుజీ. నా యోగక్షేమాలన్నీ తనే చూసుకుంటున్నాడు గురుజీ. లేనిది సమకూరుస్తున్నాడు, నాకు ఉన్నదన్నీ సంరక్షిస్తున్నాడు గురుజీ, గీతలో చెప్పినట్టు. హరే కృష్ణ. ఓకే, హరి బోల్. హరే కృష్ణ, దండవత్తును. షార్ట్ గా, వెరీ షార్ట్ చెప్పాలా ప్రభు? ఏదైనా శ్లోకం చెప్పాలా, దానికి సంబంధించి చెప్పాలా? ఓకే. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు ఏ పని చేసినా, ఏది తిన్నా, నీవు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, ఏ నిష్టలను ఆచరించినా కుత్తిపుతులా వాడిని నాకు సమర్పించినట్లుగా చేయము అని చెప్పి. హరే కృష్ణ. వెరీ గుడ్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్. హరే కృష్ణ గురుజీ, ధన్వత్ ప్రణామ్. 10.10 ధన్వత్ ప్రణామ్. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తేన మముపయంతి తే. అది ఆల్రెడీ మాతాజీ ఎవరు చెప్పినట్టున్నారు కదా మాతాజీ. ఓకే. తాత్పర్యం శీల ప్రభుపాద రచించబడినది. ప్రేమతో నిరంతరం నన్ను సేవించటకే అంకితమైన ఉండు వారికి దేని ద్వారా నన్ను పొందగలరు అట్టి అవగాహన ప్రసాదించు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్తులను. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ. శిక్షక మాతాజీ. సారీ మాతాజీ, ఇందాక మిమ్మల్ని అన్నందుకు. ఓకే ప్రభు, పర్వాలేదు ప్రభు. అంటే నేను సడన్ గా వచ్చి వేరే దగ్గర ఉండి వినేష్ వచ్చి చెప్పాను ప్రభు. ఓకే. 13 భగవద్గీత అధ్యాయం 3 13 శ్లోకం. యజ్ఞశిష్టాశ్న సంతో ముచ్చంతే సర్వకిల్బషః భుజంతే తే త్వగం పాపాయే పచంతి ఆత్మకారణాత్. యజ్ఞం అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి విముక్తులు అగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ థ్యాంక్ యూ గురుజీ, మాతాజీ. దండవత్తును. దండవత్. చెప్పండి ప్రభుజీ. ఉపోద్ఘాతంలో గురుజీ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్య నామాని అని కర్మశేకం తస్య దేవస్య సేవ. గీతమాత్యంలో గురుజీది. అంటే థ్యాంక్ యూ. అందరికీ ఒకే దేవుడు, ఒకే ధర్మము చెప్పారా? సుధయ మాతాజీ చెప్పింది కదా, పర్వాలేదు చెప్పండి. హరే కృష్ణ. ఒకే దేవుడు, నేను వినలే గురుజీ, కొద్దిగా క్షమించాలి. ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మ, ఒకే గ్రంథం ఉండాలని దీని భావం గురించి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే సుదేవి మాతాజీ చెప్తుందండి. వాసుదేవా పరా వేద వాసుదేవా పరామకః వాసుదేవా పరా యోగా వాసుదేవా పరా క్రియః వాసుదేవం పరం జ్ఞానం వాసుదేవం పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవా పరా గతిః. హరే కృష్ణ. ఎక్కడి నుంచి చెప్పారు ఇంతకు? శ్రీమద్ భాగవతము 2వ స్కందము 2వ అధ్యాయము 28-29 శ్లోకం. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ఇంకోటి చెప్పచ్చా గురు? అయిపోయిన తర్వాత మాతాజీ ఏదో దీని గురించి చెప్తుంది కదా ప్రభుజీ. శాస్త్రములందలి జ్ఞానం యొక్క తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరుచుటయే. ఆ దేవదేవుని అనుభూతమునర్చుకొనుటకే యోగము నిర్దేశింపబడి ఉన్నది. కామ్యకర్మ ఫలములన్నీయును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానమనగా అతడే. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవను గూర్చుటయే పరమ ధర్మమై ఉన్నది. దేవదేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. హరి బోల్. ఫైనల్ కన్క్లూజన్. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు గురుజీ.
హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు, దండోత్ 18.65 ప్రభుజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. చెప్పండి సరోజన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము అధ్యాయం 2 శ్లోకం 9. ధర్మస్య హాస్య పరర్గస్య నార్దోర్ధ యోపకల్పతే నార్దస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. భాష్యం చదవాలి ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఆ శ్లోకం యొక్క మీనింగ్ ఎందుకు చెప్పి ఇప్పుడు మనం ఈరోజు ఏమన్నాము, ధర్మం గురించి, తర్వాత మనం ప్రతి జీవి సర్వశ్రేష్టమైనటువంటి అంటే మనం భగవంతుడు చెప్పింది అనుసరించే విధంగా అసలు ఏమున్నాయి, భగవంతుడు ఏం చెప్పాడు, నేను ఏం అనుసరించాలి అనే దాని కొరకు అడిగాను. అదే అంటే ఇప్పుడు ప్రభుజీ, మీరు చెప్పిందంటే ఏంటి, తాత్పర్యం ఏంటి, మనం అనుసరించదగ్గ తాత్పర్యం, దాంట్లో ఏం ధర్మం ఉంది? విద్యుక్త ధర్మములన్నీ నిశ్చయముగా చరమమైన మోక్షం కొరకే ఉద్దేశింపబడినవి. వాటిని ఎన్నడూ భౌతిక లాభం కొరకై నిర్వహించరాదు. అంతేకాక మహామునుల నిర్ణయం ప్రకారము పరమ ధర్మము నందు నియుక్తుడైన వాడు భౌతిక లాభం ఎన్నడును ఇంద్రియ భోగమునకై వినియోగింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్, వెరీ నైస్ మాతాజీ. అట్లా మనం ఇప్పుడు దీని నుంచి ఏం సారాన్ని గ్రహించగలుగుతాము, దాంట్లోంచి మీరు చదివారు కాబట్టి, ఓహో నేను భౌతిక లాభాల కొరకు జీవించొద్దు, శరీరం ఏదో మెయింటైన్ చేయడానికి, కానీ నిజమైన లాభము ఆత్మ కొరకు జీవించాలి అనేది మనం సారాన్ని గ్రహించాలి. ఆధ్యాత్మికంగా చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఉండు, భగవంతుణ్ణి చేరుకోవాలనుకుంటే ఈ భగవంతుడు చెప్పిన, గురువులు చెప్పిన ధర్మాన్ని నిర్వహించాలి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అట్లా దాని గురించి మీ అందరి ద్వారా చాలా షార్ట్ గా విందాము అని అట్లా. ఓకే, చెప్పండి ప్రభు. రేబెల్ శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ గురించి 18.65 ప్రభుజీ. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, ఎల్లప్పుడూ నా గురించే చింతించండి, నాకు భక్తులు కమ్ము, తర్వాత నన్ను పూజింపుము, తర్వాత నాకు నమస్కరించుము. ఈ విధంగా చేసినట్టయితే మీరు తప్పకుండా నన్ను చేరుకుంటావని చెప్పి భగవంతుడు హామీ ఇస్తా ఉన్నాడు ప్రభుజీ. అందుకే అంటే నువ్వు నాకు ప్రియ మిత్రుడు అవుటచే నీకు ఇది వాగ్దానం చేస్తా ఉన్నా అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి ఉపదేశించాడు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా సంతోషం. హరే కృష్ణ, ధన్యవాదాలు. చెప్పండి. అంత్యకాలే చ మామేవ శరణం యుక్త కలేవరం య నయతి న సమద్భవతి యతి నస్యాతి సంశయ. అంత్యకాలంలోనే నన్ను స్మరించు దేహము విడిచితే తక్షణమే నా దివ్యధామమును పొందుచు ఈ విషయంలో ఎట్టి సందేహం లేదంటాడు. వెరీ గుడ్ ప్రభుజీ, వైద్యనాథ్ ప్రభుజీ, చాలా సంతోషం. నెక్స్ట్. హరే కృష్ణ గురుజీ. చదవండి ప్రభు, చదవండి. ప్రణాం గురుజీ. భగవద్గీత 3.35 గురుజీ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తాత్పర్యం జగద్గురు శ్రీల ప్రభుపాల్ వారు రచించారు. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనమునందుటైనను ఉత్తమమైనది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ద్వారా మనందరికి ఉపదేశించారు గురించి. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ. సో ఇప్పుడు ఇంతటితో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు చెప్పండి, మిగతా ఈవినింగ్ కావాలంటే అడుగుతాను. ఓకే, ఇప్పుడు అందరు చెప్పిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. ఓకే, ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. 2.40 నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమవ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యం శిల ప్రభుపాదుల వారు రచించారు. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి కూడా మానవుని
మహోత్తరమైన భయము నుండి రక్షించును. హరే కృష్ణ. దీని మీనింగ్ ఏంటిది ప్రభుజీ? మీరు చదివారు బాగానే ఉంది. ఈ ప్రయత్నం అంటే ఏ ప్రయత్నం అది మీరు చేస్తారు? ఆ ప్రయత్నము జాతవేద ప్రభుజీయా హరికృష్ణనా? జాతవేద ప్రభుజీ. జాతవేద ప్రభు ఈ ప్రయత్నం చేస్తుర్రా? మరి భగవంతుడు ఏదో రక్షిస్తాడని మీరే చెప్తున్నారు, మరి మీరు ఆ ప్రయత్నం చేస్తుర్రా? చేస్తున్నా ప్రభుజీ. మొన్న సత్సంగం సండే రోజు కనబడలే ప్రభుజీ. ఆ ప్రయత్నం గురించి నేను మిమ్మల్ని చూద్దాం అనుకున్నా. మమ్మీకి ఫీవర్ వచ్చింది, రాలే. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय।